హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మొదటి విడత పేమెంట్ మీ యొక్క ఖాతాలకు ఇంకా చేరకుండా ఉన్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. రెండో విడతకి సంబంధించిన దఫాలో అయినా మీ యొక్క ఖాతాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ యొక్క డబ్బులు అనేటివి మీ ఖాతాల్లోకి పడేటట్లు మీరు చేసుకోవచ్చు. అంతా కూడా మన చేతుల్లో ఉందండి. సో మీరు తప్పనిసరిగా నేను చెప్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఫాలో అవ్వండి. సో మీకు తప్పకుండా రెండో విడతలో అయినా పేమెంట్ అనేది పడేందుకు అవకాశం అయితే ఉంది. మొదటి విడతకి సంబంధించిన పేమెంట్స్ అనేటివి ఫిబ్రవరి నెలాఖరుతో అయితే క్లోజ్ అవుతున్నాయన్నమాట. మార్చి నుంచి రెండో విడతకి సంబంధించిన పేమెంట్స్ అనేటివి రిలీజ్ చేయబోతుంది గవర్నమెంట్. సో ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి పడతాయి. నేను చెప్పినట్లు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా సబ్మిట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అకౌంట్కి కూడా ఇవన్నీ లింక్ చేసుకోండి అని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే సో టెలిగ్రామ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్లో ఉంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా టెలిగ్రామ్లో ముందుగా అయితే మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటానన్నమాట. సో అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పిన విషయం అందరికీ కూడా తెలిసిందే. సో ఈ యొక్క పథకము లాస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరికి సంబంధించి మొదటి విడత పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. చాలామంది లబ్ధిదారులకు అమౌంట్ అయితే పడింది. కొంతమంది లబ్ధిదారులకు అయితే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన పేమెంట్ అయితే రిలీజ్ కాలేదు. సో చాలామంది కూడా సో వారు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్స్ సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా వారు ఇచ్చినటువంటి గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో సో దాని దగ్గర మీ యొక్క ఆధార్ లింక్ లేకపోవడం, ఇలా చాలా ఇష్యూస్ అనేటివి ఫేస్ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వము సో ఒక అప్డేట్ అయితే విడుదల చేసిందనమాట. ఆ అప్డేట్ ప్రకారం మీ యొక్క ఖాతాలు ఉంటేనే మీకు తప్పనిసరిగా సో ఈ యొక్క గ్యాస్కి సంబంధించిన డబ్బులు, సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే మీ ఖాతాలకు చేరడం జరుగుతుందని చెప్తుందన్నమాట. ఇకపోతే గత ప్రభుత్వంలో స్థానిక ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించడానికి 6 దశల పరిశీలన చేయకుండానే రేషన్ కార్డులు మంజూరు చేసిందనమాట. చాలామంది అనర్హులున్న ఓట్లు లబ్ధి కోసం వారందరినీ డీపీటీ మినహా ఇతర పథకాలు కొనసాగిస్తూ వచ్చింది. దీపం 2 పథకానికి ఈ రేషన్ కార్డులు పరిగణలోకి తీసుకున్నప్పుడు అనర్హులకు రాయితీ అందకుండా పోతుందని చెప్తుందన్నారనమాట ఇక్కడ మొదటి కారణంగా. సో రెండో కారణం వచ్చేసి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం లేకపోవడం. సో లబ్ధిదారులకు 2-3 చోట్ల అకౌంట్లు అనేటివి ఉండడము, గ్యాస్ కనెక్షన్కు ఇచ్చిన ఖాతా నెంబర్తో ఈకేవైసీ పూర్తి కాకపోవడం కొంతమంది రాయితీకి దూరం అయ్యారని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అదేవిధంగా ఒకే కుటుంబంలో గ్యాస్ కనెక్షన్ ఒకరి పేరు మీద ఉంటుంది. సిలిండర్ వినియోగించుకునేవారు మరొకరు ఉంటారు. సో కనెక్షన్ ఉన్నవారికే గ్యాస్ సొమ్ము వాపస్ అయితే వస్తుంది. ఈ తరహా సమస్యలతో ప్రత్యేక సెల్కు వచ్చేవారందరికీ కూడా ఎక్కువగా ఉంటున్నారని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ మెయిన్గా ఏం చెప్తున్నారంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో మనం యొక్క ఏపీలో ముఖ్యంగా ఇండియన్, హెచ్పి, భారత్, ఇలా వివిధ రకాల ఏజెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఈ యొక్క ఏజెన్సీ దగ్గర మీ యొక్క ఆధార్ లింక్ అనేది ఈకేవైసీ అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పింది అనమాట గవర్నమెంట్ ముందుగానే. సో చాలామందికి కూడా ఈ విషయాలు తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. సో ఇప్పుడన్నా సరే మీరు మేల్కొని మీరు ఇచ్చినటువంటి గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్ళి తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ ఆధార్తో లింక్ చేసుకోండి. ఓకేనా? సో అదేవిధంగా మరొక అప్డేట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఒకరికి 2-3 అకౌంట్లు అయితే ఉంటాయి. అసలు మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఏ అకౌంట్ ఇచ్చారనేది చూసుకోండి. ఆ ఇచ్చినటువంటి అకౌంట్కి తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్, ఆధార్ లింక్ అనేది చేసుకోండి బ్యాంక్ దగ్గరకు వెళ్ళి. అదేవిధంగా వీలైతే ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకోవడం కూడా ఇంకా మంచిది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు పడాలంటే ఎన్పిసి అనేది కన్ఫామ్గా యాక్టివ్లో ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకుంటేనే మీకు గ్యాస్ డబ్బులు అనేవి పడడం జరుగుతుంది. మనకు ఈ నెలకు సంబంధించి ఇంకా కూడా టైం అయితే ఉందన్నమాట. సో మీరు ఈ నెల 28వ తేదీ లోపల, అంటే దాదాపు 26వ తేదీ లోపల మీరు గ్యాస్కి అప్లై చేసుకున్నట్లయితే, అంటే గ్యాస్ కొత్త కనెక్షన్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు దీపం 2 పథకానికి సంబంధించి అన్ని లింక్ చేస్తారనమాట. సో ఆల్రెడీ ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో నేను ఇప్పుడు చెప్పినటువంటి అప్డేట్స్ ఫాలో అయితే ఖచ్చితంగా 26వ తేదీ లోపల మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు ఈ నెలలోనే పడతాయి, మొదటి విడత పేమెంట్. లేదనుకోని డిలే చేస్తే ఇవన్నీ కూడా మాకు లేట్ అవుతాయి అనుకుంటే మీరు మార్చి నెలలో అయినా ఖచ్చితంగా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అయ్యి మీ యొక్క ఖాతాలకు డబ్బులు పడుకునే విధంగా చేసుకోండి. సో ఇక్కడ సబ్సిడీ అమౌంట్ 850 రూపాయలు అయితే రిలీజ్ అవుతుంది. 824 రూపాయలు మన యొక్క ప్రభుత్వం తరపున అయితే పడతాయి. 20 రూపాయలు వచ్చేసి సో కేంద్ర ప్రభుత్వం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 పథకం కింద అయితే రూ. 20 మీ యొక్క ఖాతాలకు చేరడం జరుగుతుంది. సో ఇదనమాట. సో ఉచిత గ్యాస్ సిలిండర్ల యొక్క డబ్బులు మీ ఖాతాలకు చేరాలంటే ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి అకౌంట్ అనేది ఆధార్ లింక్ చేసుకోవడం, ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడం, అదేవిధంగా సో బ్యాంక్ అకౌంట్స్ కూడా అన్నీ కూడా లింక్ చేసుకోవడము, ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి ఇచ్చినటువంటి అకౌంట్స్ ఆధార్ లింక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వండి. అప్పుడే మీ ఖాతాలకు డబ్బులు అయితే చేరుతాయి. ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.